నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. మేమైతే ఊరికి పోవడానికి రెడీ అయినాం. మేము పొట్టేలుకి వస్తున్నాం కదా, అందుకోసం మా మల్లమ్మ వాళ్ళని కూడా పిలుచుకొని పోతున్నాం. మేమైతే రెడీ అయిపోయినాం. లగేజ్ కూడా సర్దేసినాం. చూడండి, ఏది వీళ్ళ బ్యాగు, మా బ్యాగ్ ఆడుండది. ఆయన అయితే ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తా, చూద్దరు. చూపించరు. ఏం చేస్తున్నావు బా? దాంతోనా జారిపోకుండా నేను ఇటు కట్టుకుంటాడంట. పేడమంటే పేడతన పేడ అంటే అది కూడా చెప్పు. ఏందా కత్తి? కత్తి కత్తి మామది మామది మా మామది మేనమామది. నిన్నే పేడాలంట. నేను మరి పెడతనా ఏడు పెట్టినా ఇంట్లోనే పోతాను. వాత పడతా. అది సురుకు, ప్లాస్టిక్ ఇది కాబట్టి మా వాడు బాగా పెడతాడని అది పనిగా తెప్పించిన అంగట్లో నుంచి. ఇదంతా పేడిన ఇట్లా చుట్టుకుంటే అంటే కత్తి జారిపోకుండా ఇట్లా చుట్టుకొని నరుకుతాడంట. చూసినారు కదా ఆయన ఏం చేస్తున్నాడో. అది కత్తి కోసం అయితే అది పేనుతున్నాడో ఏదో అంటారు, అది చేస్తున్నాడు. ఇంకా ఆయన స్నానం చేస్తే అయితే అందరం బయలుదేరుతాం. పాసాయ కారు అయితే అట్ట తిరుక్కొని వస్తాను కదా, అందుకని మేమందరం అయితే నడుచుకుంటా పోతా ఉండం. మేమంతా నడుచుకుంటా పోలే. రారా మీటింగ్ అమ్మా అన్నీ చెప్తాంది. ఎప్పుడు వచ్చాము ఏమి అనేసి. ఏమ్మా ఎట్టుండదు? ఎట్టే ఉండదంటే నేను చెప్పిన గమ్మునుండు అంటే ముచ్చుకోని ఉండదు. ఇదేం చెప్పలేడు. నేను చెప్పి ఆడిపోతే ఏం పట్టించుకునేదిలే, ఏమి లే. ఆడ హ్యాపీ తిరుగుతుంది ఆడికి ఈడికి. ఇంకా మల్లమ్మ గుడి కాడికి అయితే వచ్చినాం. కారు కూడా వచ్చేసింది. అందరం కార్లో ఎక్కిపోతాం. లగేజ్ అంతా బ్యాగ్ పెడుతున్నాడు. నేను అసలు ఇంతవరకు రాలే బన్నీనా, ఇన్ని మాటలు పోయినా కానీ గుడికి వచ్చి ఊరికి ఇన్ని మాటలు వచ్చినా కానీ ఒక్కసారి కూడా రాలే. మల్లమ్మ ఈమె పేరే మల్లమ్మకు కూడా పెట్టింది. ఈడే పుట్టిందామా, అందుకే ఈమె పేరే, తల్లి పేరే పెట్టినారు. పెట్టుకునేవా? కుయ్యాగా అడిగి పెట్టాలా? వచ్చింది. ఇంటికాడ వేయడం లేదు. ఓ బొట్టు పెట్టుకోవచ్చు. బోరింగ్ ఉంది ఈడ. ముందుకు గుళ్ళేకి పోక ముందుకు చేయాలి అవన్నీ. బోరు చూస్తాం ఎట్ట కొట్టలే కాదు, ఎప్పుడు కొట్టలే. నేను ఎప్పుడో నాకు తెలిసి పిల్లప్పుడు కుట్టింటా సాయిగాడి వయసులో. రంగయ్య తాత ఆయన బా అందరం అయితే ఎక్కేసాం. బయటికి తీసుకోపోతాడమ్మా. మా ఆయన అయితే రాలే. మా ఆయన రేపు వస్తాడంట. మీ అత్తకాడికి రారా మీరు? తుమ్మినావా? ఆగు స్వామి, ఆయనకు చెప్పు. ఆడ నీళ్ళు వేసి తాగి అంటే పోతా ఉంటే మేము చేనులలో మొత్తం అంటే అదే పచ్చగా పొలాలలో మధ్యలో గుడి ఉందన్నమాట. అట్లా చూస్తే బాగుంటుంది, వద్దాము అనుకుంటున్నాము చూసినప్పుడల్లా. ఇప్పటికైతే కుదిరింది. చూడండి చేనులు ఎంత బాగున్నాయో. అప్పుడు దాంట్లోకి పోయి ఆడ గుళ్ళు ఉన్నాయి, చూపిస్తా. గుడి ఉంది, ఇదిగండి గుడి. మొత్తం చుట్టూ కయ్యలు
మధ్యలో గుడి అనమాట. గిలగలు తగులు వద్దు కనం అదేమంటారు గట్టు గట్టు లేవా, గట్టు ఉంటే దిగుతాం. ఫోటో దిగాల బలి ఉంటుంది. ఇది ఎంత బాగుందో, చుట్టూ పొలాలు. ఇది ఒక్కటే మధ్యలో దారట్టు ఉండదు అంతే, కానీ చుట్టూ పొలాలు, మధ్యలో అమ్మవారి గుడి. ఆడొద్దులే, ఆడ నిలబడదాంలే. ఇదే ఈడ కూడా బా దేవుడి కాడికి పోయేసొద్దాం ముందు. ఓయమ్మ ఈడ ఆడన పడిని అని అనుకో, గోయిందా. చూడండి ఎంత బాగుందా. మా అమ్మ దీళ్ళ మీద నడచాలి. వెనకంబడి ఎవడురా. ఇదండి చుట్టూ చెట్లు, మధ్యలో నేను. ఎంత బాగున్నది, సూపర్ ఉంది. ఇది ఆడండి, దీనిలో పడిన వరకు గుడలు బుడదలు బురద అయిపోతుంది. ఇంకంతే పైసలు. ఏ కదా హాయ్ రాన్ గడ్డిగా అదే గడ్డి లేకపోయి కొంతసేపు ఫోటోలు దిగి చూసుకొని వచ్చినాము. ఇప్పుడైతే అమ్మవారికి అడిపెట్టినాం. చేతులు తీరా. ఆడపిల్ల అయి పుట్టాల్సింది, ఈడు మగపిల్లడు అయి పుట్టినాడు. చాలా బాగుంది ఈడ ప్రశాంతంగా. అదృష్టమే, అదృష్టం కాబట్టి వచ్చినాం ఇన్ని రోజులకి. బూ తెచ్చుకున్నారు వాళ్ళు, బూ ఇడ పెట్టుకున్నారు. వాళ్ళు ఉండదు చల్లగా. కో మీ క్యారీలు ఎత్తుకోపోతాంకో. దిగుదామా వాళ్ళంతా ఇచ్చే వాళ్ళు ఏమనుకుంటారు. చెప్పులు లేవు కాబట్టి ఇప్పుడు సరసర పోవచ్చు. ఇంకా చాలేయ్యా, చాలే వద్దులే, మళ్ళీ వాళ్ళు పని చేస్తున్నాం. వాళ్ళు ఎంత కష్టపడతారు. నువ్వు రూంచే పట్టు ఊగితేనే తగ్గుతారు. వాళ్ళకి అలవాటు. కూర్చుంటా బా, చూద్దాం ఒకసారి. ఇక్కడ కూర్చుంటా. వద్దు పోయే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. బూదింత ఇప్పుడు పనం రావాలా. మాది రాజంపేట. అమ్మ గంగమ్మ కాలమ్మ. మనం బుడకపోతా తల్లి నా భయం. పోలే అని మళ్ళీ చూడు బుడకపోతే మళ్ళీ దగ్గర కూడా కాదు. పోయి వెనక చూడు అమ్మవారిది ఫోటో. మా పొట్టోడు కూడా వచ్చినాడా, పులి చేతిలో పెట్టుకొని. ఆడున్నాయి నీళ్ళు కొద్దిగా. నేను దిగుతా. దిగు దిగు పడేవు. హ్యాపీ హ్యాపీ. ఏమో నన్ను పడేసావు. ఇదంతా పోలేదే. అట్ట కడిగితే పో. మా అమ్మ
ఇది కాళ్ళకంతా ఎర్రగా అయింది అది. బా మంచి లొకేషన్ చూసినాం బా కదా, మంచి సాటుకు వచ్చినాం. ఈసారి ఎప్పుడు వస్తామో తెలీదు, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. ఈసారి వచ్చినప్పుడు అంటే అంతలేక వీళ్ళు బియ్యం అంతా అయిపోయి ఇది అంతా కోసేసి ఉంటారు, అప్పుడు అంతగా బాగుండదు. 6 నెలలు అప్పులో వచ్చామో లేదో తెలీదు. గస వస్తుంది ఆయన చెప్పు అయితే తెగిపోయింది చెప్పేసుకున్నాడు. నడచలేక నడుస్తున్నాడు. చాలా సంతోషంగా తిరిగి వచ్చిందని హ్యాపీగా. ఇంకా అన్నం గిన్నం తెచ్చుకుని తింటే ఇంకా బాగుంది కదా. నా దోశ గ్యాస్ గీస్ అన్ని తెచ్చుకుని తింటే చేసుకొని తిని ఇట్లా సాట్ వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా వండుకొని తిని హ్యాపీగా ఉండొచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరుతాం. తినలే టిఫిన్, ఇంకా ఏడన్నా ఆగి టిఫిన్ కూడా చేస్తాం. గస వస్తా ఉన్నది. దోశ వేస్తా, అది రోడ్డు మీద వేసి వేస్తా వేస్తా. టిఫిన్కి అయితే అయినాము. వీళ్ళైతే అమ్మల బిడ్డలు తింటున్నారు టిఫిన్, ముగ్గురు కూర్చొని. నేను ఆయనైతే తినలే, ఆయన అయితే అడిగినాడు. అది ఆడ టోపీ గుండు రాసి దోశ వేయించుకుంటున్నాడు. వీళ్ళు తింటున్నారు, మేమైతే కూర్చున్నాం. ఇది పొట్టాడా తే నీళ్ళు తే. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి తెచ్చిస్తున్నారు. మరి వచ్చినాడు ఆయన. బోండాలు బాగుండయ్యా మంగో దోశ. తిను చెప్తాను, అందుకే అడిగిన. ఇప్పుడు ఫోటో ఆడ పెట్టినాం కదా మాది, ఫోటో చూసి వస్తా ఫోటో ఉంది అంటున్నాడు. ఇప్పుడైతే వచ్చినాము, పొద్దున 8:30 బయలుదేరినాము. ఆడ ఈ అంతా పడేసినారు ఆడవాళ్ళు, ఆడ పడిపోయినారు అనమాట. నేనైతే అన్నం చేయాలి. అన్నం చేసి పప్పు సాంబారు రసం ఏమైనా తీసుకురమ్మని నేను అన్నం అయితే చేస్తాను. నేను ఏనాను మేత అంట ఏందో. మొన్న అప్పుడు తెచ్చినాం, అప్పుడు కాయ కోసుకొని తినేసినాం, వీడియో తీలే. మళ్ళా కాయ తెచ్చినాడు కదా. ఇది వచ్చేసి మేమేమనుకున్నామంటే పచ్చిగా ఉందిలే, ఎందుకులే మాగలే ఇప్పుడే, మళ్ళీ ఇల్లు వచ్చి నాకు కోసుకుందాంలే అనుకున్నాం. ఇది వస్తే చూస్తే ఇదంతా ఇట్లా పోయింది, బాగుందో లేదో. ఈయన కట్ చేయంటే ఈయనకు ఓపిక లేదంట. ఆడ బండి పోయి తోలుకుంటా పోయి వచ్చినాం కదా, పొద్దున్నే లేచినాడు, ఓపిక లేదంట. మేము ఇద్దరం వదిన మద్దలు పడతాం దీన్ని కుస్తీ. ఇప్పుడు రామరా చాకు జాగ్రత్త అంట అట్టే లేదు మ్యాట్ అది ఉంటే అది తీసుకో. ఈ పక్క కూడా కాలు మూడు ఎవరు గెలుస్తారు చూద్దాం. ఎవరు గెలుస్తారు? ఏ పీకు గెలిచండ్రా సైగా గెలిచరా పక్క ఇలాగు గెలిచింద్రా అత్త గెలిచింద్రా మధ్యలో పోయి బట్ట తీర అడుగు చిన్నగా భద్రం. అది దేవుడు పుట్టింది ఏదో సినిమాలో విక్రము సూర్య రాగుతుంది అట్టగా రాగుతుంది. మొత్తానికి సాధించేశారు బయలు. ఆడ మధ్యలో అటు పోయ్యా చూసుకో నూనె తీసుకుంటా. ఇంజలు తక్కువే జారుతాం కింద. కత్తికి పూస్తున్నాడు. ఇదైతే కోసేసినాము. దీంట్లో అసలు లేవు, అది చిన్న కాయ అయినా దండిగా ఉన్నాయి దాంట్లో. అమ్మ దీంట్లో లేవు, ఉండు మా ఇస్తా. అబ్బా తగులుకుంటానమ్మో బంక. చాలా కష్టం తల్లి చేయాలంటే, మన వల్ల కాదు. ఈ శాఖ ఊరు పని ఎవరు చేయాలో వాళ్ళే చేయాలన్నమాట. మేము తీసినాం అంతే, మా వల్ల కాలే. ఆయన వచ్చినాడు.
దిష్టి తగిలింది పాపం, దిష్టి తీసినా కొంచెం హుషారు వచ్చింది కూడా. పొట్టాడు తింటున్నాడు చూడండి, పొట్టాడు అత్తకు పెట్టకుండా తింటున్నాడు. మీరు కచ్చిపోమే ఆ రోజు వాడు బాగా తీసుకున్నాడు. అన్న బాగా తీసినాడు. మా అన్న వచ్చాడేమో, మా అన్ననే కోస్తాడని మేము అట్టే ఎత్తి పెట్టినాం. నిజంగానే అది ఎత్తుకోమదా అంటే వస్తుంది. ఎత్తుకొని పోదాంలే అనుకున్నాం, కానీ ఆడ ఉండేది 2 రోజులే కదా, ఇడికి వస్తే 3-4 రోజులు ఉంటారు, అందరం తింటాంలే అని ఎత్తుకొని పోలే. అందులో మాగలేదు అనుకున్నాం, మాగింది. అన్నీ అయితే కోసేసినారు, దయ్యి వచ్చినాయి అనమాట. ఇవి చాలా కష్టం ఇది. మనం అనుకుంటాము ఈజీ అని, చాలా కష్టం. కానీ 100 రూపాయలకి అయితే ఎన్ని వచ్చింది. ఇంత కష్టం 150 రూపాయలు, ఇంత కష్టం ఉండదు, భిన్న చేయొచ్చు. లేవు కాయలు ఎక్కువ లేవు, 2 ఉంటాయి. అప్పుడు చిన్న కాయ అయినా కూడా దాంట్లో బలు ఉన్నాయి, కాయలు బాగున్నాయి, పెద్ద పెద్ద తీపుకి బాగున్నాయి. దీంట్లో అయితే అంతగా లేదు. కాయలు తింటాం. హోటల్ నుంచి అయితే పప్పు, సాంబారు, రసము, ఈ చిత్రాన్నం అవన్నీ తెచ్చినారు. అందరు కూర్చొని అయితే తింటాం. అల్లమ్మ బొరుగులు మిక్చర్ కావాలంట. బొరుగులు మిక్చర్ చేయవదని అంటే, నేను చేసేది బాగా ఇష్టంగా తింటారంట. బొరుగులు మిక్చర్ చేయవదని అంటే, సరేలేమ్మా టమాటాలు ఎర్రగడ్డలు అంటే కోసింది. ఇంకా దానికి సంబంధించినవన్నీ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. బొరుగులు మిక్చర్ అయితే రెడీ అయిపోయినాయి. మా ఆమెకు పెడతా, తిని ఏం చెప్తుందో చూద్దాం. సౌండ్ ఆపు. బొరుగులు మిక్చర్ రెడీ అయిపోయి తిందురా. ఇస్తారా మేడం? తినేట్టుంది చెప్పు. ఉప్పు తక్కువ అడగకూడదు, ఏదైనా కడుపులో పోయేదే కదా. నాకేమో చదివింది బా. బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. తినేసి వీడు బొరుగులు అయితే తినొచ్చినాం. కారం కారంగా ఉండాలి నోరంతా. మా ఆయన కోసం అయితే నేను కీ చైన్ ఆర్డర్ పెట్టినా. అంటే ఈ కీ చైన్ అదే నేను ఇస్తే మంచిది, నువ్వు ఇస్తే అని అన్నాడు, నీ చేత్తో ఇయ్యని. అందుకోసం నేను ఆర్డర్ పెట్టినా. ఒకరికొకరికి ఇది గిఫ్ట్ చేసుకుంటే మంచిదంట ఈ కీ చైన్. దీనికైతే ఇది ఊడిపోయింది, చూపిస్తా. ఇట్లా అయిపోతే భలే కోపం వస్తుంది. ఆయనకి ఇష్టమని తీసుకున్నా. ఓ ఇది చూచే వంగిపోయింది. ఇది ఈ కిచెన్ ఇట్లా ఒకరికొకరికి ఇది గిఫ్ట్ చేసుకుంటే మంచిదంట. అందుకోసం మా ఆయన కోసం నేను చేసిన. నిన్న కూడా అంటున్నాడు, నేను పెట్టినా అని చెప్తే నిన్ననా పొద్దున నేను కారులో వచ్చేప్పుడు అంటున్నాడు, వచ్చిందా అంటే రాలేదన్న. ఇదైతే ఆయనకి ఇస్తా, తగిలించుకుంటాడు కీ చైన్. బీగాలకి బాగుంది, దిష్టికి మంచిది. ఇది ఇట్లా గంట కొట్టుకుంటా ఉన్నప్పుడల్లా నేను గుర్తుకొస్తానంట. చెప్తాడు వచ్చినాక అడుగుతా. మధ్యాహ్నం అయితే అన్నం చేసిన, సాంబార్ వేసుకొని తినేసిన, అయిపోయింది. ఇప్పుడైతే దోశ అయితే వేస్తాను అందరికీ, టిఫిన్ దోశ. ఆయన అయితే తింటా అన్నాడు, సార్కి వేస్తాడ దోశ. ఏదో బుడ్డోడు ఏనాను పోమా బీపీ వస్తుంది నువ్వు చేసే చేష్టలకి. చెప్పు, చలాకు పెడతా. వేపి ఎందుకు వణుకుతుంది, నీ పిల్లం వనకాలంతే. చెప్పు. దోశ వేస్తుంది. ఏది ప్యాకెట్ దోశ? ప్యాకెట్ దోశ ఆడ ఇంటికాంచి తెచ్చింది దోశ అది. అబ్బా ప్యాకెట్ దోశ మీ చెల్లెలు తెచ్చింది దోశ పిండి. మా మల్లమ్మ దోశ పిండి కొట్టుకొని ఉండింది, మేము సడన్గా పోయినాం కాబట్టి ఆ పిండి ఎత్తుకొని వచ్చినాం. చెప్పు. చూసారు కదా ఈరోజు జర్నీ, వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏం వీడియోస్ పెట్టాలో కామెంట్ చేయండి. గుండికేసి గంట టాంగ్ అని గంట కొట్టండి.